తెలుగు ప్రజలకందరికీ నమస్కారము. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ అయిన డివిఎస్ గారిని అడిగి 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు జీవితంలో జరిగిన ఒడిదుడుకులన్నింటినీ తెలుసుకుందాం. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు నాకు తెలిసినంత వరకు మా యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ కాకపోతే చిన్న దశ నుంచి బాగా చదువుకునేవాడు కాబట్టి మాకు ప్రొఫెసర్లు కూడా చెప్పేవాళ్ళు చదువుని ప్రేమించండి, తర్వాత మిగతా ఏఎన్ అనేవాడు చెప్పుడు. బాల్యంలో విద్యాభ్యాసం ఎలా జరిగింది సార్ చెప్పండి. ఆయన చదువులో ముందుండటమే కాదు, సామాజిక బాధ్యత చదువులో కూడా. ఏది ఇప్పుడు చంద్రబాబు జీవితంలో ప్రతి దశ కూడా స్ఫూర్తివంతం. ఎట్లా అంటే ఇప్పుడు తను 15 ఏళ్ల వయసులోనే స్వగ్రామంలో పంట కాలువలు పూడిక తీయటం, గణేష కమిటీ అనే ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్న ఊళ్ళో ఉన్న పిల్లలందరితో కలిసి చంద్రబాబు అక్కడ డొంక రోడ్ల నిర్మాణం. అరే అసలు 14-15 ఏళ్ల వయసులో ఊరి బాగు కోసం ఒక విద్యార్థి ముందుకు రావటం, తన తోటి విద్యార్థులను కూడగట్టడం, ఒక బృంద స్ఫూర్తి, టీమ్ స్పిరిట్. అది కూడా దేనికి? ఊరు బాగు కోసం. అదే తర్వాత పరిణామ క్రమంలో అతను పాలకుడైన తర్వాత శ్రమదానం అనేది ఒక ఉద్యమంలాగా తీసుకున్నాడు. తన ఊళ్ళో పంట కాలువలు బాగు చేయడాన్ని, అసలు రాష్ట్రంలో పంట కాలువలు బాగు చేయడాన్ని ఒక ఉద్యమంగా తీసుకున్నాడు. శ్రమదానాన్ని తీసుకురావటం, తన ఊళ్ళో డొంక రోడ్లు ఎంచుకున్న దీంట్లో ఏది రైతుగా తన తండ్రి పడ్డ ఇబ్బందులు, పంట ధాన్యం ఇంటికి చేర్చడంలో అన్ని డొంక రోడ్లు అభివృద్ధి చేశారు. ఏది అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత. అసలు ఏంటంటే ఇవాళ మనం చూడాల్సింది అతను ఒక లెజెండ్, ఎదుగుదల, ఒక ఉత్తమ విద్యార్థిగా. ఆ తర్వాత పరిణామంలో మీరు చెప్పిన యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఆయన పీజీ చేయడం, ఎంఏ ఎకనామిక్స్. అందులో కూడా ఏంటి తర్వాత ఆయన అసలు పిహెచ్డి చేయాలనేది ఆయన యొక్క లక్ష్యంగా. ఆచార్య రంగా ఆయన యొక్క రాజకీయం పైన ఒక సబ్జెక్ట్ తీసుకుని థీసిస్ సబ్మిట్ చేస్తే ఆ దీంట్లో ఆయన పిహెచ్డి చెయ్యలేకపోయానన్న అసంతృప్తి, ఐఏఎస్ కాలేకపోయానన్న అసంతృప్తి, ఐఏఎస్ కాలేకపోవడం తర్వాత దశల్లో ఇంతమంది ఐఏఎస్లకు దిశానిర్దేశం చేసే స్థాయికి రావడం. నేను అనేది ఒకటి సార్, బాబు గారు అంటే నాకు ఒక ఇంప్రెషన్ ఉంది. బాబు గారు ఎమ్మెల్యే అయిన నాటికి నేను 1 year old బాయ్. ఆయన జీవితం చూస్తే వడ్డించిన విస్తరేం కాదు, నేను తెలుసుకున్న వరకే, నాకున్న పరిజ్ఞానం వరకే చదువుల్లో మేటి, నాయకత్వంలో ఘనాపాటి అని చెప్పేవాళ్ళు మా ప్రొఫెసర్లు ఎస్వి యూనివర్సిటీలో. విద్యార్థి దశలోనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్టూడెంట్ ఎన్ఎస్యులో వర్క్ చేసి ఒక నాయకత్వ లక్షణాలు విద్యార్థి దశలోనే నేర్చుకున్నాడు. చదువు ఒకటే కాదు, నాయకత్వ లక్షణాలు కూడా నేర్చుకోండి అని మా ప్రొఫెసర్స్ మాకు చెప్పేవాళ్ళు. చదువుతో పాటు దేశానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంది నాయకులే కాబట్టి నాయకత్వ లక్షణాలు కూడా నేర్చుకోమని చెప్పారు. మా తల్లిదండ్రులు ఏంటంటే మిగతా వాటి జోలికి, అప్పట్లో ఎలక్షన్లు ఉండేవి కాలేజీల్లో, పోకండి గొడవలు పెట్టుకోకుండా ఓన్లీ చదువుకోమని చెప్పేవాళ్ళు. కానీ 2 పాత్రలు పోషించాడు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఏ దృక్పథంతో చూస్తారు సార్? వాస్తవం ఏంటి మీరు చెప్పింది, అటు చదువులో ముందు ఉండటం, నెక్స్ట్ నేనన్నట్టుగా ఈ సామాజిక బాధ్యతని చిన్ననాడే అలవర్చుకోవటం, ఒక విజన్, తనేం కావాలనుకుంటున్నాడు ఆ దిశగా ప్రయత్నాలు చేయటం. మనకి ప్రతి విద్యార్థికి ఇవాళ ఉండాల్సింది లక్ష్యం, గమ్యం. ఎందుకంటే విద్యార్థి దశలోనే ఒక విజన్ కనుక ఉన్నట్లయితే నీకు అంచెలంచెలుగా ఎదుగుతున్న విధానం అన్నమాట. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్ ఏజ్లోనే ఆ విధమైనటువంటి చర్యలు, ఆ విధమైనటువంటి సన్మార్గం. ఆ కుటుంబం మీరు చెప్పినట్టుగా సామాన్య కుటుంబం, అతి సామాన్యమైనటువంటి ఒక రైతు, ఒక పాడి చేసుకునే ఒక తల్లి బిడ్డ, అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అసలు ఈ విధంగా ఎదగడం అనేది యూనివర్సిటీ రాజకీయాల్లో అతను మీరు చెప్పినట్టుగా స్టూడెంట్ ఎలక్షన్స్ దానిలో ఆయన బీసీ నాయకత్వాన్ని అప్పట్లోనే పెంచడం. నాకుండేది ఒకటి ఉంది సార్, ఏ విజయానికైనా సరే పెద్దలు వెనక పక్కన ఉంటారు. చంద్రబాబు నాయుడికి ఎదుగుదలకి, ఎడ్యుకేషన్కి సంబంధించిన కానీ తన యొక్క జీవితంలో ఒక ఎమ్మెల్యే అవటానికి కూడా నేను తరచూ వింటున్నాను సార్. ఈ ఎంతవరకు నిజం అనేది ప్రేక్షకులకు తెలియాలి సార్. 1 గల్లా రాజగోపాల్ నాయుడు, 2 నేత్రుమల్లి జనార్దన్ రెడ్డి. వీళ్ళిద్దరూ తన జీవితంలో
చేదోడు వాదోడుగా రాజకీయ రంగంలో కానీ తన ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కానీ అన్ని సహాయ సహకారాలు అందించారనేది నాకు తెలిసినటువంటి. అది ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు గల్లా రాజగోపాల్ నాయుడు ఆయనకు గురువు కింద లెక్క. ఎందుకంటే ఆయన విద్యార్థి దశలోనే ఆయన ఈ విజయంలో పాత్రధారి. ఇప్పుడు అప్పట్లో ఆయన ఎంపీగా మరి ఆ ఏరియా మొత్తానికి గొప్ప రాజకీయ నాయకుడిగా, ఇటు నెల్లూరులో, ఇక్కడ వాకాడు ఎవరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా విద్యా సంస్థల ఇదిగా ఆయన తర్వాత క్రమంలో ముఖ్యమంత్రి కావచ్చు. అంటే వీళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయం వాళ్ళ నుంచి నేర్చుకున్న నేపథ్యం. మీరు తీసుకునేటటువంటి ఆదర్శ వ్యక్తులను కూడా ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టుగా. మనం ఎప్పుడూ కూడా ఒక హీరో వర్షిప్గా తీసుకున్నప్పుడు ఆ బాటలోనే మనం నడవటం. ఏది గల్లా కుటుంబంతో ఆయన అనుబంధం ఇవాటిది కాదు. ఇప్పుడు గల్లా అరుణకుమారి లేకపోతే గల్లా జయదేవ్, జయదేవ్తో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ కూడా వాళ్ళ తాతగారి గురించి చర్చ వాళ్ళ మధ్య. సరే, ఇంకొక విషయం సార్, ఎన్టీ రామారావు గారు వాళ్ళది పెద్ద కుటుంబం. అప్పటికే ఒక ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఎన్టీ రామారావు గారు అంటే చిన్న వ్యక్తి కాదు. సినీ ఫీల్డ్లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి కుటుంబంలోకి అల్లుడు కావాలంటే ఆషామాషి వ్యవహారం కాదు నాకు తెలిసినంతటి వరకు. ఈయన ఎమ్మెల్యే కాకముందు, ఇప్పుడు మూడో కుమార్తె కదా ఎన్టీ రామారావు గారికి, భువనేశ్వరి దేవి గారు. ఎమ్మెల్యే కాకముందు మ్యారేజ్ అయిందా, ఎమ్మెల్యే అయిన తర్వాత మ్యారేజ్ అయింది సార్ ఎన్టీ రామారావుతో? మంత్రి అయినాక మ్యారేజ్ అయింది. ఈ సంబంధాన్ని కలిపిన వ్యక్తులు ఎవరు సార్? ఏంటంటే 28 ఏళ్లకే ఎమ్మెల్యే, అది కూడా లెజెండ్ అంటోంది. అందుకే సమకాలీన రాజకీయ నాయకులకి ప్రజాప్రతినిధులకి అతను ఒక స్ఫూర్తి అనేది. ఎందుకంటే 28 ఏళ్లకే ఎమ్మెల్యే, 30 ఏళ్లకే మంత్రి, 45 ఏళ్లకే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈరోజు మీరు పెట్టిన ఈ అకేషన్ ఏంటి, ఇప్పటికి ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళు. ఎస్, సీఎం సిబిఎన్ at 30 అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు నీకు వైరల్ అవుతుంది. సీఎం సిబిఎన్ at 30, 4 పర్యాయాలు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రి. దగ్గర ఇది 15వ ఏడు. ఏది ముఖ్యమంత్రి 4 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతల నిర్వహణ, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విధుల నిర్వహణ, 30 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయినటువంటి రోజు. నేననేది ఇంకొకటి సార్, నాకు ఆ మ్యారేజ్ విషయం అక్కడికే వస్తున్నా. ఏది సినిమాటోగ్రఫీ మంత్రిగా ఈయన మామూలుగానే అక్కడ నటులతో అక్కడ ఏదో వెళ్తుంటారు, ఏది సినీ ముహూర్తాలకి ఈయన పిలుస్తుంటారు, క్లాప్ కొడుతుంటారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ కొడుకేదో ఈయన్ని కలిసినట్టు, ఏది యువకుడు తక్కువ వయసులోనే ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు, ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక విజన్ ఉన్న నేపథ్యంలో అన్ని విధాల రామారావుని ఆకర్షించినట్లు. అనురాగ దేవతో ఏదో సినిమా షూటింగ్లో ఆయన కలిసిన ఇది. ఇప్పుడు ఆ పెద్ద కొడుకు రామారావు జయకృష్ణ అనుకుంటాను, అది బహుశా ఆయన లేరనుకుంటా. తను మరి సరైనాడు, భువనేశ్వరికి తగినవాడు అని రామారావు గారికి చెప్పటం, కానీ ఆయన కూడా ఈయన అన్ని విధాల నకసిక పర్యంతం పరీక్షించి ఈ కుటుంబం యొక్క స్థితిగతులు తెలుసుకుని, అంత సంపన్నుడు ఈ సామాన్య కుటుంబంలో వ్యక్తికి అరుదుగా చేసుకుంటాడంటే అతని సమర్థత. ఏది తను ఇచ్చేటువంటి అప్లిఫ్ట్తో ఇతను ఇంకా ఎక్కడికో ఎదుగుతాడని ఆ రోజే ఎన్టీఆర్ చంద్రబాబులో ఆ ఎదుగుదలని గమనించాడు. కాబట్టే తన అల్లుడిగా చేసుకున్నాడు. ఎన్టీఆర్ అల్లుడైనా ఈయనేమి చెలరిగిపోయిన వ్యక్తి కాదు. తను ఎక్కడో ఇప్పటికీ అదే ప్యాంట్ షర్ట్, ఇప్పటికీ ఎన్టీఆర్ అల్లుడైనా ఇన్నేళ్ల ముఖ్యమంత్రి అయినా ఆయన వేష భాషల్లో మార్పు లేదు. ఎస్వి యూనివర్సిటీలో చంద్రబాబే ఇప్పుడు చంద్రబాబు. ఎస్వి యూనివర్సిటీ అంటే వచ్చిందంటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి నిన్న కూడా ఈ మధ్య ఏదో అవసరాలు కూశాడు, పెద్దిరెడ్డి ఏదో ఆయన కొట్టాడని. అది ఫాల్స్ న్యూస్. ఎస్వి యూనివర్సిటీలో పెద్దిరెడ్డి ఈయన కొట్టినట్టు, ఈయనేదో ఆయన మీద కక్ష కట్టినట్టు, ఆ కక్ష తీర్చుకోవటం కోసం ఇప్పుడు ఈ భూముల కుంభకోణాలన్నీ బయటకు తీస్తున్నట్టు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది, అసలు పెద్దిరెడ్డికి ఇతనికి అసలు పరిచయమే లేదని. వాళ్ళ ఒక డిపార్ట్మెంట్, ఈయన ఒక డిపార్ట్మెంట్. అసలు అతను సబ్ జూనియర్ అని ఈయనకి. ఇప్పుడు పెద్దిరెడ్డితో క్లాస్మేట్, ఆ రోజు కంటెస్ట్ చేసి గెలిచిన అతను మొన్న మాట్లాడాడు, మొన్న వీడియో ఒకటి వదిలాడు. ఆయన ప్రొఫెసర్గా పనిచేసిన నేను. అంటే ఎలా ఈ రాజకీయ నాయకులు వాళ్ళకి తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో చరిత్రను వక్రీకరిస్తున్నారనే దానికి ఉదాహరణ. అంటే ఏమి తెలియదు అనుకుంటారు. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కదా సార్. శిలాశాసనాలు కానీ
చరిత్ర ఏదో ఒక రోజు చరిత్రగానే బయటికి తీస్తారు. రాసుకునే రాత కాదు. చరిత్ర అనేది భావితరాలకి తప్పులు చేయకుండా మంచిని సేకరించడం, తప్పుని ఖండించడం చరిత్ర నుంచి నేర్చుకుంటాం. పెద్ద ఉన్నతమైన ఇప్పుడు సిఎస్ రావు గారు ఉన్నారు కదా సార్, ఆయన లైఫ్ స్టైలు, అబ్దుల్ కలాం గారి లైఫ్ స్టైలు, పుచ్చలపల్లి సుందరయ్య గారి లైఫ్ స్టైలు, ఇట్లా టంగుటూరి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి యొక్క లైఫ్ స్టైలు, చదువుకి వాళ్ళు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, వాళ్ళు ఉన్నత శిఖరాలు ఎలా అధిరోచించారు, అది చరిత్ర నుంచి మన పిల్లల్ని మలుచుకోవటానికి. అయితే ఒకటి సార్ పాయింట్, ఎన్టీఆర్ అల్లుడుగా ఆయనకు గుర్తింపు కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎన్టీఆర్ అల్లుడు కాకముందే ఆయన ఎమ్మెల్యే, ఎన్టీఆర్ అల్లుడు కాకముందే ఆయన మంత్రి. 1978లో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే అయింది ఇందిరా కాంగ్రెస్లో. ఆ సేమ్ ఇయర్ కాంగ్రెస్ పార్టీని చీల్చినటువంటి కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినోడు రాజశేఖర్ రెడ్డి. ఇందిరా కాంగ్రెస్లో చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యారు చంద్రబాబు, అంటే ఎమ్మెల్యే అయ్యాడు ఆ పార్టీలో, తర్వాత మంత్రి అయ్యారు. అదే కాంగ్రెస్ పార్టీని చీల్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలో 30 మంది వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు ఇందిరాగాంధీ హవా ఉండేది. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయ్యారు. రాజశేఖర్ రెడ్డి మంత్రి అవడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? చంద్రబాబు నాయుడికి రాజశేఖర్ రెడ్డికి కంపేర్ చేసుకుంటే రాజశేఖర్ రెడ్డి మంత్రి అవడానికి చంద్రబాబు నాయుడు మంత్రి అయ్యే మధ్యలో టైం పీరియడ్ చెప్పండి సార్ నాకు. అంటే ఇద్దరు అప్పుడు అంజయ్య గారి దీంట్లో మంత్రి పదవి ఏది, వీళ్ళిద్దరికీ కూడా అదొక ఎయిర్ బస్ మంత్రివర్గం అనేవాళ్ళు అప్పట్లో. ఏది కార్మిక నాయకుడు కదా టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఈయన మీద ఆరోపణలు, వెన్నుపోటు అంటారు ఈయన, ఎవరిని? చంద్రబాబుని. ఈయన ఒక ఫిరాయింపుదారు అంటారు. అసలు ఆయనే వెన్నుపోటు పొడిచినట్లు, కాంగ్రెస్కి ఎంటిపోటు పొడిచినట్టే కదా సార్. నిజం చెప్పాలంటే మనం చరిత్ర లోపలికి వెళ్తే నువ్వు గెలిచింది రెడ్డి కాంగ్రెస్ నుంచి, కానీ మొదటి ఫిరాయింపుదారుగా రాజశేఖర రెడ్డి వాళ్ళు కనపడుతుంది. కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలి ఫిరాయింపుదారుగా ఆయన చూడాలి తప్ప, తొలి వెన్నుపోటుదారుగా ఆయన చూడాలి తప్ప, ఈయన మీద ఆరోపణలు చేయటం అది అబ్సర్డ్. ఇంకొకటి సార్, ప్రాంతీయ పార్టీలు పుట్టాయి కదా. 9 సార్లు శాసనసభ్యుడు, 9 టైమ్స్ ఆయన అసెంబ్లీలో ఉన్నాడంటే 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో 40 ఏళ్ళు అసెంబ్లీకి ఆయనకి పెనవేసుకున్న బంధం. ఇప్పుడు 8 సార్లు ఒకే నియోజకవర్గం నుంచి కంటిన్యూస్గా గెలవటం అసలు అది అద్భుతం. ఏది, కుప్పం నుంచి 8 టైమ్స్ కంటిన్యూస్గా. ఇది ఒక లీగల్ ఒక్క పాయింట్ సార్, ఇక్కడి నుంచి ముందుకెళ్దాం. నేను అనేది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఒక షార్ట్ టర్మ్లో ఒక ప్రభంజనం, భారతదేశంలో ఒక ప్రభంజనం, ఒక సినిమా యాక్టర్ ఒక పార్టీ పెట్టడం, అప్పుడు దాకా దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టడం, ఇది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో సువర్ణాధ్యాయంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు. అప్పట్లో నేను ఒక మాట వినేవాడిని సార్, ఆ బొమ్మలోడితో నాకా పోటీ అన్నదంట ఇందిరాగాంధీ ఎన్టీ రామారావు గారిని. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం ఈ తెలుగుదేశం పార్టీ పుట్టింది అన్న ఒక నినాదంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో పెద్ద ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నిర్మాణం చేసిన దాంట్లో ఎన్టీ రామారావుకి చేదోడు తోడోడుగా అప్పుడు ఎవరెవరు ఉన్నారు సార్? ఆ రోజు ఎప్పుడైతే ఆయన అనేక విమర్శలు చేశారు, మీరు అన్నట్టుగా బొమ్మలోడు అన్నారు, నెక్స్ట్ ఏంటి మేకప్ వేసుకునే వాడితో మాకు పోటీ ఏంటి, రంగులు వేసుకునే వాడితో మాకు పోటీ ఏంటని జలగం వెంగళరావు వీళ్ళందరూ ఆయన పైన విమర్శలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు మొదట ఆయన తీసుకున్నది, ఇప్పుడు ఈరోజు కూడా చంద్రబాబు తీసుకుంటుంది అదే, ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వస్తారో వాళ్ళందరూ రాజీనామాలు చేసి రమ్మన్నాడు ఎన్టీ రామారావు. అప్పట్లో ఒక 3-4 ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, గద్దె రత్తయ్య మనం చూసాము. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన నేపథ్యం. మీరు మీ పదవులు వదులుకుంటేనే పార్టీలో సభ్యత్వం తీసుకుంటానన్నాడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీని. నాకు రాజకీయ అవగాహన ఏర్పడింది సార్ 94లో. అప్పటి నుంచి మొట్టమొదటి ఎన్టీ రామారావు గారిని చూసింది నేను 94లోనే. అప్పుడు నేను 10th క్లాస్ బాయ్ని. మొట్టమొదట మా కావలపట్నంలో చూశాను ఎన్టీ రామారావు గారిని. అంతకుముందు 91లో పివి నరసింహారావు గారు, అంటే పివి నరసింహారావు గారు దేశ ప్రధాని అవుతుండండి. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉన్న
ఒక తెలుగువాడు పార్టీ ఏదైతే అది అవుద్ది, ఒక తెలుగువాడు దేశకు ప్రధాని అవుతాడని చెప్తే అత్యధిక మెజార్టీతో రామారావు గారు పివి నరసింహారావుని గెలిపించినారంటారు. ఇది ఎంతవరకు నిజం సార్? వాస్తవం. ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నారు మీరు ఇందాక కూడా. పార్టీ సంస్థాగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీకి అప్పట్లో అనేక మంది క్రియాశీలకంగా ఉన్నారు. సత్యనారాయణ ఉన్నాడు, భుజంగరావు ఉన్నాడు. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసుకుంటూనే ఈ కార్యకర్తలకి ప్రాథమిక సభ్యత్వం ఒక సిస్టమేటిక్గా తీసుకొచ్చిన నేపథ్యంలో వెంటనే తనకంటూ ఒక అండ కావాలని ఆయన అనుకోవటం, ఈయన కూడా ఎవరు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు తెలుగుదేశం పార్టీలో మాంగారికి అండగా ఆయన నిలబడటం, అసలు పార్టీ ఆవిర్భావం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షుడిగా ఆయన రావటం, ఇటు చంద్రబాబుని పార్టీ నిర్మాణంలో జనరల్ సెక్రటరీ, పార్టీ ప్రధాన కార్యదర్శిగా, కర్షక పరిషత్తు, ఆ తర్వాత ఆయన కర్షక పరిషత్తు కూడా చేసిన నేపథ్యం. ఇప్పుడు మీరన్నది ఏది, మీరేమడిగారు? ఇప్పుడు 91లో పివి నరసింహారావు గారిని కంటెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు మన తెలుగోడు ప్రధానమంత్రి అవుతున్నాడు వద్దు. ఇప్పటికి కూడా మీకు ఆ ఫోటో తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు. కింద కూర్చుని వాళ్ళిద్దరు కలిసి భోంచేయటం, సహపంక్తి భోజనం, ఎన్టీ రామారావు, పివి నరసింహారావు, అందరూ అక్కడ మామూలుగా బంతి భోజనం. అంటే ఏంటంటే తెలుగుదేశం పుట్టిందే తెలుగు కోసం, తెలుగు ఆత్మాభిమానం కోసం. తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు కాబట్టే ఆయన పోటీ పెట్టలేదని ఆ రోజు అది పెద్ద థండరింగ్ మెజార్టీ. ఏది, నంద్యాల నుంచి ఆయన 5,45,000 చేంజ్ మెజార్టీ వచ్చారు. బీజేపీ తరఫున ఈయన ఎవరన్నా కంటెస్ట్ చేయించారు. ఎవరు, బండారు దత్తాత్రేయం ఎవరో ఉన్నట్టున్నారు అప్పట్లో. బంగారు లక్ష్మణ, బండారు దత్తాత్రేయ బీజేపీ తరఫున వేసిన ఆయన డిపాజిట్ పోయిన పరిస్థితి. ఒకటి ఇక్కడ ప్రధానిగా పివి నరసింహారావు, అది అరుదైన అవకాశం. దేశంలో ఇప్పటి వరకు ఒకే ఒక ప్రధాని. మనకు రాష్ట్రపతి అయ్యారు ఎవరు, నీలం సంజీవరెడ్డి అయ్యారు. సరే, వివి గిరి గారిని కూడా మన అకౌంట్లోనే వేసుకుంటాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా మన అకౌంట్లోనే వేసుకుంటాం. అదేంటే మనం ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా చేసిన దీంట్లో ప్రధాని పదవి అప్పట్లో ఏంటి కేవలం ఆ కుటుంబానికే పరిమితమైంది. జవహర్లాల్ నెహ్రూ, ఆయన కూతురు, ఆయన వీళ్ళ దీంట్లో పివి నరసింహారావు తెలుగువాడు అవుతున్నాడనే కంటెస్ట్ చేయలేదు. ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. అటు పివిని ఇటు ఎన్టీఆర్ నిర్ణయాన్ని గౌరవించారు. ఇంకొకటి సార్, 94 ఎలక్షన్ నాకు బాగా గుర్తు. 94 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు, కొండగొట్టాడు ఎన్టీ రామారావు కమ్యూనిస్టులను కలుపుకొని. 26 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఒక జన ప్రపంచంలాగా ఇప్పుడు 2024 ఓట్లు ఎలా వేశారు ప్రజలు, అట్టేశారు 94 ఎలక్షన్లో. ఆ 94లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెక్స్ట్ ఒక 1.5 ఇయర్కేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం అనేది పార్టీ నిర్ణయమా లేకపోతే వ్యక్తిగతమా? ఆ రోజు వైస్రాయ్ ఉదంతం మీరు మాట్లాడుతోంది. ఎన్టీ రామారావు, ఆమె ప్రభావం ఎవరు, లక్ష్మీ పార్వతి. తనేంటి ఆ రోజు ఆ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయనతో పాటు పాల్గొంది. సరే, అక్కడ చూసింది ఎన్టీఆర్ని. కానీ తనేమనుకుంది, నన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆయన గెలిచాడు అన్నట్టుగా ఆమెను ఎక్స్పోజ్ చేసి తనతో పాటు తెప్పించుకుని ఆయనేదో ఈమె ద్వారా ఆయన గెలిచాడన్న భ్రమల్లోకి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆ 1 సంవత్సరం, ఆ 6 నెలల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె జోక్యం, దీనిపైన పార్టీలో తిరుగుబాటు, ముసలం కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అధినేత నిర్ణయం పైన మరి కన్నెర్ర చేసిన పరిస్థితి. వ్యవస్థాపక అధ్యక్షుడి కన్నా కూడా పార్టీ ముఖ్యమంటూ అక్కడ ఏం జరిగింది, చంద్రబాబు ఒక బొమ్మ, ఒక డమ్మీ. ఏది, చంద్రబాబు కాకపోతే ఇంకొకళ్ళని పెట్టుకుంటామన్న పరిస్థితికి వెళ్ళింది. అప్పట్లో ఒక కోల్డ్ వార్. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో లీడర్కి క్యాడర్కి మధ్య గ్యాప్ పెరిగింది. లీడర్కి క్యాడర్కి మధ్య గ్యాప్ వచ్చింది. లీడర్స్ అందరూ ఎవరు, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అప్పటి మంత్రులు కానీ ఆమె జోక్యం పైన లక్ష్మీ పార్వతి, రజనీకాంత్ అన్నాడు అప్పట్లో దుష్టశక్తితో ఏదన్నాడు. ఎవరు దుష్టశక్తి అనగానే మనకు గుర్తొచ్చే పేరు రజనీకాంత్ గుర్తొస్తాడు, లక్ష్మీ పార్వతి గుర్తొస్తుంది. ఒక దుష్టశక్తి ప్రభావం వల్ల ఎన్టీఆర్ తప్పటడుగులు వేశారు. అది అసలు చివరి పేజీ చించేయమంటారు. ఎన్టీ రామారావు అనే మహాగ్రంథంలో. సార్, ఒకటి నాకు ఎందుకంటే ఎంత బాధేస్తుందంటే, చంద్రబాబు నాయుడు చెయ్యని తప్పుకి నేటికి కూడా ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడే మాటలు, పార్టీ కలిసి అంతా నిర్ణయం తీసుకున్న దాన్ని
కేవలం చంద్రబాబుని ఇప్పుడు చంద్రుడికి అందంగా ఉంటాడు, మనం వెన్నెల్లో చూస్తాం, చాలా చుట్టూ తారలు ఎన్నున్నా అందంగా ఉంటాడు. కానీ చెయ్యని తప్పుకు కూడా చంద్రబాబు నాయుడిని నేటికి కూడా అది ఎంటాడుతూ ఉంటారు సార్ ప్రతిపక్షాలలో, ఎన్నుపోటు అని. ఇది నేను అనేది ఏంటంటే చంద్రబాబు పార్టీ కలిసి మొత్తం తీసుకున్న నిర్ణయాన్ని ఒక చంద్రబాబు నాయుడికి ఎందుకు రుద్దుతారు? అది ఇక్కడ తప్పు. ఏది అసలు ఆయన ఎప్పుడైనా అంతే, చంద్రబాబుకి నిందలు అనేది ఆయన ఎత్తుక్కుంటూ వస్తాయి. అంతే. ఎందుకంటే తను కూడా ఒక రకంగా వచ్చిన నిందల్ని మొగ్గలోనే తుంచే ప్రయత్నం చేయరు. చంద్రబాబు కూడా ఏంటి, నిజం ఎప్పటికైనా నిలకడ మీదే తెలుస్తుంది. నిజం గెలవాలి అని భువనేశ్వరి మేడం ఈ మధ్య తిరిగినప్పుడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నిజం గెలవాలి, నిజం నిప్పు లాంటిది, నిజం నిలకడ మీద తేలుతుంది. వాళ్ళు నిందలేసినంత మాత్రాన నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఇదవ్వాలన్నట్టుగా తనేం చేశారు, ప్రతి నింద కూడా అనేక నిందలు ఈ 45 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఇప్పుడు ఒకటే అక్కడికే వస్తున్నా. ఏది ఆ వెన్నుపోటు, ఆ వైస్రాయ్ ఉదంతంలో తను అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ ఆ రోజు, ఎన్టీఆర్ని జీవితాంతం ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న వాళ్ళల్లో నేను అగ్రగణ్యుని. ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిగా తీసేయాలన్న ఆలోచనే మాకెప్పుడు వచ్చేది కాదంటూ, అదేంటి, అదొక విషాద సన్నివేశం, ఒక దుష్ట శక్తి మూలంగా ఏది విపత్కర పరిస్థితి. ఆ రోజు వాళ్ళ పార్టీయా నాయకుడా అనుకున్నప్పుడు క్యాడర్ లీడర్స్ అందరూ కూడా పార్టీ వైపే నిలబడ్డారు. పార్టీ కన్నా ఏది ముఖ్యం కాదు. ఇప్పుడు ఒకటి ఆ ఇష్యూలో అక్కడ గనక ఆ నిర్ణయం తీసుకోకపోతే పార్టీ ఇప్పుడు దాకా ఉండేది కాదంటారు. ఆయనే అన్నాడు, ఎవరు, ఎన్టీఆర్ అన్న మాటలు మీకు గుర్తు చేస్తున్నా, నాతో పుట్టిన పార్టీ నాతో పోద్దన్నాడు. ఎవరు, ఎన్టీఆర్ అన్న వాక్యాలు నేను ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. నాతో వచ్చింది ఈ పార్టీ, నాతోనే పోతుందన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మరి 42 ఏళ్లుగా ఈ పార్టీ ఇలా ఇన్నేళ్లు అధికారంలో ఉందంటే, ఎన్నేళ్ళు, దగ్గర మరి 17, ఇదొక 5, 6, 23 ఏళ్ళు అధికారంలో ఉందంటే, మరి 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉందంటే, ఇప్పటికీ ఇన్ని లక్షల మంది కార్యకర్తలు పసుపు జెండా అంటే మోస్తున్నారంటే, ఏ ముహూర్తాన ఆ మహానుభావుడు ఈ పార్టీ పెట్టాడో ఆ ముహూర్త బలం అలాంటిది. అనేది ఇంకోటి సార్, ఎన్టీ రామారావుకి దాదాపుగా 11 మంది సంతానం. ఈ 11 మంది సంతానంలో వీళ్ళందరికి కూడా మంచి చెడులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటి అల్లుడైన పాపానికి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కుటుంబ సమస్యలు వచ్చినా ఒక పెద్ద దిక్కులాగా, ఒక తండ్రిలాగా అందరినీ సమదృష్టితోనే చూశాడు. నాకు తెలిసిన ఈ మధ్యకాలం 94 నుంచి ఇప్పుడు 2024 అంటే ఈ 34 ఏళ్లలో నేను చూస్తున్నాను. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు ముందుండేవాడు. పెళ్ళిళ్ళ దగ్గర కానీ, మంచి చెడుల కాడు కానీ, దేనికున్నా కూడా ఒక తండ్రిలాగా వాళ్ళందరినీ. కానీ యాక్చువల్గా ఇటువంటి భావజాలం ఉండేవాళ్ళు అతి తక్కువ మంది ఉంటారు సార్. దోచుకోవడానికి, చేసుకోవటానికి ఉంటారు కానీ వాళ్ళకు ఒక గాడ్ ఫాదర్ లాగా, ఎన్టీ రామారావు తర్వాత ఒక గాడ్ ఫాదర్ లాగా తయారైనాడు చంద్రబాబు నాయుడు. దీని మీద మీ అభిప్రాయం? అక్కడ ఆ పదం మీరు వాడిందంటూ పాపానికి కాదు, పుణ్యానికి. ఏం పుణ్యం వచ్చింది సార్? నిందలు తప్ప అపనిందలు ప్రతి సందర్భంలోనూ. ఎన్టీఆర్ కుటుంబంలో ఆయన భాగస్వామి కావటం, ఎన్టీఆర్ ఆదర్శాలని ఇన్నేళ్లుగా అలైవ్గా ఉంచటం, సజీవంగా ఉంచారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు. అల్లుడు కొడుకులాగా తయారయ్యాడంటారా? అంతే కదా. ఇవాళ ఆ ఇంటికి, ఆ కుటుంబానికి మీరే అన్నారు ఏంటి, ఇప్పుడు అవన్నీ పుష్పాలు అయితే ఈయన ఒక దారం అయ్యాడు, ఒక పూల దండగా ఇవాళ ఆ కుటుంబం ఏర్పడిందంటే, అటు నందమూరి ఇటు నారా 2 కుటుంబాలు పెనవేసుకుపోయాయంటే ఏంటంటే, ఇవాళ నందమూరి, ఇప్పుడు ఎన్టీఆర్ పిల్లలందరూ కూడా మరి ఈ దారం, ఏది, చంద్రబాబు అనే దారంలో ఒక చిన్న చక్కటి పుష్పాలుగా మారి ఆ ఎన్టీఆర్కే ఒక దండగా అయిందంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, అదొక పూల దండ అనమాట. ఇప్పుడు ఇవాళ ఆ కుటుంబంలో చంద్రబాబు పాత్ర తామరాకు మీద నీటి పొట్టే. ఎందుకంటే కుటుంబం మొత్తం ఆయనే, కానీ ఆ కుటుంబంలో ఆయన మాత్రం కనిపించడు. తనెంతవరకు తన పార్టీ, తన కార్యకర్తలు, తన రాష్ట్రం, అంతే తప్ప ఫ్యామిలీలో ఒక భాగంగా ఉంటాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది పెట్టడం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి ఈ సామాజిక కార్యక్రమాలు అదొక గొప్ప విషయం. ఇది 25 ఏళ్ళు అవుతుంది దగ్గర. నేను అనేది ఒకటి సార్, భారతదేశంలో ఎన్నో పొలిటికల్ పార్టీలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సేవలు ఇంకొక పార్టీ ఏదైనా చేస్తుందా? అది ఆయన ఆదర్శం, ఆయన పెట్టిన పార్టీ. ఎన్టీఆర్ ఏంటి ఆయన ఆదర్శం, కళాకారుడు కళలకే పరిమితం కాకూడదు, సామాజిక బాధ్యత ఉండాలన్నాడు. మనం చూసాము, ఆయన జోలెపట్టి విరాళాలు సేకరించాడు.
దివిసీమ తుఫానే కాదు, మీకు తెలుసు, మీకు రాయలసీమ క్షామం, దుర్భర క్షామ పరిస్థితుల్లో ఇవాళ రాయలసీమని ఎన్టీఆర్ని రాయలసీమ ఎందుకంత ప్రేమిస్తాయి? అది హిందూపురం, అది హిందూపురం కాదు అసలు, అది నందమూరిపురం అన్నమాట. ఆ హిందూపూర్ నియోజకవర్గంలో ఆయన గెలవటం కాదు, హరికృష్ణ గెలవటం కాదు, బాలకృష్ణ ఇప్పుడు ఇన్ని మాట గెలవటం అంటే సీమకు ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి ఆ దత్తపుత్రుడు అనమాట. ఏది పుట్టింది గుడివాడ, ఇక్కడ కంటెస్ట్ చేశాడు, గెలిచాడు, కానీ అక్కడే ఉన్నాడంటే ఇవాళ రాయలసీమ మీరు అన్నది తెలుగు గంగ ప్రాజెక్టు రూపశిల్పి. ఆ రోజు ఇందిరాగాంధీ ప్రధానిగా, ఎంజి రామచంద్రన్ ఆయన ఫ్రెండ్, తమిళనాడు ముఖ్యమంత్రిగా, ఈయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, వాళ్ళేంటి పైపుల ద్వారా తీసుకెళ్తామన్నారు. కాదు, కుదరదు, కెనాల్ ద్వారా, గ్రావిటీ ద్వారానే పోవాలని అంటూ ఇవాళ అది సస్యశ్యామలం చేసిందంటే, ఇవాళ అన్ని రిజర్వాయర్లు అక్కడ వచ్చిందంటే, ఇప్పుడు ఇవాళ ఈ ఇష్యూ ఇది ఎన్టీఆర్ ఆదర్శం అన్నాం, ఏది సామాజిక బాధ్యత. ఈ పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టింది, ఏ పార్టీ కన్నా ఇలా ఉన్నాయా ఈ చారిటీ అంటే మీరు చెప్పింది ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, బెడ్ సప్లై, ఇప్పుడు నాకు తెలిసి వాటర్, డ్రింకింగ్ వాటర్, తర్వాత ఇంకా చేస్తే ఎస్పెషలీ ఆడపిల్లలకి భువనేశ్వరి మేడం ఒక తల్లిలాగా తయారైపోయి 1200 మంది ఆడపిల్లలకి ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చి వితౌట్ ఫీజు తోటి బట్టలు ఇచ్చి, బుక్స్ ఇచ్చి, అన్నం పెట్టి చదివిస్తున్నారు. 2 మోడల్ స్కూల్స్ పెట్టి రూరల్ ప్రాంతాల్లో ఈ మధ్య ఒక హాస్పిటల్, ఒక యజ్ఞంలాగా అంబులెన్స్ హాస్పిటల్ పెట్టేసి ఫ్రీగా వైద్యం అందిస్తున్నారు ఎక్కడైతే కరువు పీడిత ప్రాంతాల్లో. నేను అంటుండేది, ఇంత సేవ చేస్తున్న పార్టీ ఇంకొక పార్టీ ఉందా భారతదేశంలో? ఏ తండ్రి పేరైనా ఇలా నిలబెట్టిన కూతుర్ని చూసారా, కొడుకుని చూసారా? భువనేశ్వరి మేడం కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, పురంధేశ్వరి కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఈ 23 ఏళ్లలో 20 కోట్ల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేసింది, 20 లక్షల మందికి వైద్య సేవలు ఇచ్చారు. ఏది అసలు అది ఒక ట్రస్టు, అదేంటి, అదేమి నీకు పెద్ద సంస్థ కాదు, ఒక మామూలుగా ఒక సామాజిక సేవా సంస్థగా ఇవాళ మీరు చెప్పారు. బ్లడ్ బ్యాంక్, ఎంతమందికి రక్తదానానికి అది ఉపయోగపడుతుంది. క్యాన్సర్ హాస్పిటల్ దేవుడిగా కొలుస్తున్నారు, ఏది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇవాళ హైదరాబాద్లో ఎంతమందికి, అసలు మనం ఆ రోడ్డు మీదకి వెళ్తే అక్కడ రోడ్డు మీదే వాళ్ళకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. అంటే సామాజిక బాధ్యత, ఏది పేదలకు సేవ చేయటం, విద్య, వైద్యం, ఉపాధి, పెళ్ళిళ్ళకు కూడా సహాయం చేస్తున్న నేపథ్యం అన్నమాట. అంటే ఒక గొప్ప వ్యక్తి, ఒక మహనీయుడి యొక్క స్మృతులను ఇలా పదిలం చేశారంటే ఆ కుటుంబం, ఆ పార్టీ, ఆ ట్రస్ట్ స్ఫూర్తిదాయకం అన్నమాట. నేను అనేది ఈ బాధ్యతలన్నీ కూడా 96 నుంచి, అంటే బాబు గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మళ్ళీ 2004లో ముఖ్యమంత్రిగా దిగిపోయినప్పుడు ఈ మధ్యలో ఆ మధ్యలో రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రానికి ఒక దిశ చూపించిన నాయకుడు. ఒకప్పుడు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే అందరు తమిళనాడు పోయేవాళ్ళు. ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రైవేట్ రంగంలో తీసుకొచ్చి ఇంజనీరింగ్ విద్యని, టెక్నికల్ ఎడ్యుకేషన్ని స్టూడెంట్స్కి దగ్గర చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటారు. అంటే చదువుకుంటే ఇల్లాలి చదువు ఇంటికెలుగులాగా, పిల్లలు చదువుకుంటే గ్రామాల్లో వ్యవసాయాలు గిట్టుబాటు కానప్పుడు చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని చెప్పి, ఉద్యోగాల విప్లవాలకి ఎడ్యుకేషన్ నాంది అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు అని అంటారు. వాస్తవం మీరు చెప్పింది. ఏంటి, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 95లో బాధ్యతలు చేపట్టినాక ఆ 9 ఏళ్లలో ఒక విప్లవం, ఏది ఎడ్యుకేషన్ హబ్గా మార్చారు హైదరాబాద్. ఈ పరిసరాల్లో నీకు 165 ఇంజనీరింగ్ కాలేజీలు అంటే, అసలు వేల మంది ఇంజనీర్లు అక్కడ తయారై ఇవాళ దేశ విదేశాల్లో ఐటీ నిపుణులుగా, రైతు బిడ్డలు ఇవాళ ఏంటి ఐటీ నిపుణులుగా మారి అక్కడి నుంచి డబ్బుని వాళ్ళ కుటుంబాలకు పంపటం, జన్మభూమికి పంపించటం. ఇది ఇవాళ ఒక రెవల్యూషన్, ఏది ఇదొక సంస్కరణ. మనం విద్యా సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక హై స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో ఒక జూనియర్ కాలేజ్, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్. అంటే మీరు అన్నారు ఏది ఇందాక, ఒక ఎడ్యుకేషన్లో ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్టు, పిల్లల చదువు ఇవాళ కుటుంబాల వెలుగు. ఏది ఒక కుటుంబం వెలగాలంటే ఆ కుటుంబంలో ఒక బిడ్డ అన్న చదివి ఉండాలి. ఇప్పుడు
ఇద్దరు బిడ్డలుంటే ఒకడు వ్యవసాయం చేస్తే చాలు, ఒకడు చదువుకోవాలన్న కాన్సెప్ట్తో ఆయన తీసుకొచ్చినటువంటి ఈ కళాశాలలు, ఈ స్కూల్స్, ఇవన్నీ కూడా ఒక విప్లవం అన్నమాట. ఇన్ఫ్రా రంగంలో విప్లవం మనం చూసాం. ఏది మౌలిక వసతుల కల్పనలో వాజ్పేయి ప్రధానిగా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మీద నిధుల వరద కురిసింది. స్వర్ణ చతుర్భుజి రోడ్లు, ఆ రోడ్లే కదా సార్ హైదరాబాద్ చుట్టుపక్కల హైటెక్ సిటీ నిర్మాణంలో కానీ, తర్వాత ఇప్పుడు మన కరోనాలో రెండు కంపెనీలు వ్యాక్సిన్ అంటే ప్రపంచానికి విపత్తు వచ్చినప్పుడు సామీర్పేట దగ్గర బయోటెక్ పార్క్ అన్నట్టు ఉంటుంది సార్. అది నా కళ్ళ ముందు జరిగిన నిర్మాణం. ఆ సామీర్పేట బయోటెక్ పార్క్లో ఈ మన భారత బయోటెక్ వాళ్ళు ఇట్లా మనకి కరోనా వ్యాక్సిన్ నేను అనేది ఆ బయోటెక్ పార్క్ నిర్మాణానికి, హైటెక్ సిటీ నిర్మాణానికి కానివ్వండి, ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి కానివ్వండి, తర్వాత మనకి బిజినెస్ స్కూల్ రావడానికి కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చేసిన హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి కారణంగానే దేశం అంతా కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉందరా, హైదరాబాద్లో ఉంది. దీనికి అన్నిటికీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, మన ఔటర్ రింగ్ రోడ్డు ల్యాండ్ సేకరించడంలో కానీ, వీటన్నిటికీ ఇంత చేసిన చంద్రబాబు నాయుడు అని ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఆయన విలువ. హైదరాబాద్ ఇంత సక్సెస్ అవడానికి బాబు గారే కారణం అంటున్నారు. మొన్న మీరు జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టాడు. ఇవన్నీ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఇచ్చిన శిక్ష 53 రోజులు జైలు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరిది అవినీతి మీద చర్చ జరుగుద్దంట, ఈయనది అభివృద్ధి మీద చర్చ జరిగింది. బాబు గారు చేసిన అభివృద్ధి అంతా బయటకు వచ్చింది. అప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జనం రోడ్ల మీదకే కాదు, 70 దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చారని, ఆయన అది కట్టాడు ఇది కట్టాడు. మీరు చెప్పారు ఏది సైబరాబాద్ నిర్మాణం, ఆ సైబర్ టవర్స్ ఏది అక్కడ ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి శంకుస్థాపన, ముఖ్యమంత్రిగా ఈయన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇవాళ కామధేను అయిందనమాట. అప్పట్లో ఏమని విమర్శ, కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. అప్పుడు కమ్యూనిస్టులు అనేవాళ్ళు అన్నమాట. అలాంటిది మరి ఇవాళ ఏంటి, 9 లక్షల మంది ఉద్యోగాలు కేవలం ఐటీ రంగంలో. ప్రతి ఏడు 50,000 ఉద్యోగాల అదన సృష్టి, 2.5 లక్షల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్, ఏది ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ జరుగుతున్నాయంటే, ఐటీ హబ్గా హైదరాబాద్ తెలంగాణ మారాయంటే, మీరు ఇందాక జినోమ్ వ్యాలీ అన్నారు. జినోమ్ వ్యాలీ, అరే ఇవాళ కర్ఫ్యూ సిటీ ఇది. ఒకప్పుడు కర్ఫ్యూ సిటీగా ఉన్న హైదరాబాద్ కరోనా వ్యాక్సిన్ సిటీ అయింది. వ్యాక్సిన్ హబ్గా ఇది హైదరాబాద్ మారిందంటే, ఇక్కడ వ్యాక్సిన్ తయారీ చేసి 70 దేశాలకు ఎగుమతి చేశారంటే మనం చూసి దాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. అది కరోనా వైరస్ కాదు, వ్యాక్సిన్ కాదు, కమ్మ వైరస్ అన్నాడు. నాకు బాగా గుర్తు. ఏది కులాన్ని చూడటం అనేది దౌర్భాగ్యం. ఏది వీళ్ళు అంటే, ఒకటి పాలకుడు ఎలా ఉండాలో ఆదర్శంగా చంద్రబాబు, పాలకుడు ఎలా ఉండకూడదో నిదర్శనంగా జగన్మోహన్ రెడ్డి మనకు కనపడుతున్న దీంట్లో. ఇప్పుడు జినోమ్ వ్యాలీ వాళ్ళు మనం చూసాం, 15,000 నిపుణులు అక్కడ పనిచేస్తున్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఎన్నో వస్తున్నాయి. మొన్న కూడా కేసీఆర్ అన్నాడు అసెంబ్లీలో అదే మాట. కేటీఆర్ అన్నాడు కదా వాళ్ళని విమర్శిస్తూ కాంగ్రెస్ వాళ్ళని, ఐటీ మీరు కాదు డెవలప్ చేసింది చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ ఇక్కడికి వచ్చిందంటే కారణం చంద్రబాబు. ప్రతి విజయం చంద్రబాబు, ప్రతి సాధించింది ఒక కథగా చెప్పుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఆయన ఒక కథగా చెప్తారు. అసలు ఈ కథలన్నీ కూడా ఒక పాఠ్యాంశాలు కావాలి, భావితరాలకు అవి నిక్షిప్తం కావాలి. ఏది బిల్ గేట్స్ ఆయన చంద్రబాబు నాయుడు వేసిన పునాదిని తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి చెడగొట్టలేదు సార్. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి కూడా కొనసాగించాడు వాటి మీద అభివృద్ధి. తర్వాత తెలంగాణ తర్వాత రోసీ గారు వచ్చిన అది కొనసాగించారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగించారు. తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు కొనసాగించారు. వాటిని చూసుకుంటూ ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నబట్టి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందంటే 2014లో బాబు గారు వేసిన పునాదుల్ని పూర్తిగా సమాజ్ చేశాడు సార్. బాబు గారు వేసినటువంటి పునాదులు, అమరావతి నిర్మాణం కానీ, పోలవరం కానీ, ఇట్లా అన్ని పునాదులు వేసిపెట్టి అప్పుడప్పుడే గోడ నిర్మించడం అనుకున్న దశలో ఒక జగనాసురుడు అని పురాణాల్లో చదువుకొని ఉంటాం సార్ మనం. నేను అందుకే ఇప్పుడు అంటుంటాను, రాముడు రాజ్యంలో రావణాసురుడు ఉన్నాడు. అట్లాగే ఇప్పుడున్న ఈ కలియుగంలో ఈ జగనాసురుడు పుట్టి వేసిన పునాదులన్నింటికి సమాధులు చేసేసి అది అమరావతి కాదు కమరావతి అని, అది అమరావతి కాదు శ్మశానం అని ఒకరని సర్వనాశనం చేశారు సార్. దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణాలు చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు భుజస్కంధాల మీద నేడుబడి ఉంది సార్. తెలంగాణ అదృష్టం, అది తెలంగాణ అదృష్టం, ఆంధ్రప్రదేశ్ దురదృష్టం, సీమాంధ్ర ప్రజల దురదృష్టం. ఎందుకంటే ఆయన కట్టుబడి ఆయన వేసిన బీజాలు ఇవాళ మహావృక్షాలుగా మారి ఫలాలు వస్తున్నాయి.
ఆ ఫలాలు తెలంగాణ వాళ్ళు తింటున్న నేపథ్యం. సరే, అఫ్కోర్స్ ఆయన ఆ ఫలాలు ఏమీ ఆశించలేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆయన నాటిన చెట్లని ధ్వంసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరకటమే కాదు, చంద్రబాబు పెట్టిన చెట్లన్నీ కూడా నరికేశాడు అమరావతి. అదే సార్, ఒక దుర్మార్గుడు, ఒక అవినీతి పరుడు, ఒక రాజ్యపాలకుడైతే ఎలా ఉంటాడో జగన్మోహన్ రెడ్డి చూపించాడు. ఒక ప్రజలు అభివృద్ధి చెందాలా, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు లాంటి లీడర్ని ఉంటేనే అభివృద్ధి జరగద్దని మనకి తాత్కాలికం హైదరాబాద్ సార్. కానీ 2019లో సీమాంధ్ర ప్రజలు చేసిన పని ఏంటి సార్? ఇప్పుడు మనం అన్నది అదే, చంద్రబాబు చేసిన అభివృద్ధిని రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు. సైబర్ టవర్స్ కూల్చేయాల, సైబర్ టవర్స్ పాడుపెట్టలేదు, సైబరాబాద్ను పాడుపెట్టలేదు. కేసీఆర్ అయినా ఎవరైనా సరే ఏది ఇక్కడ ఏం చేశాడు, అమరావతిలో కట్టాడు, ఐఏఎస్ క్వార్టర్స్ కట్టాడు, మంత్రుల క్వార్టర్స్ కట్టాడు, చాలా నిర్మాణాలు జరిగాయి. కానీ ఏం చేశాడు, పాడుపెట్టాడు, రోడ్లు తవ్వేశారు, రివర్స్ టెండరింగ్, కనీసం అక్కడ స్టీల్ కూడా ఎత్తుకుపోయి దొంగతనం, ఎంతగా అక్కడ విధ్వంస పాలన జరిగిందో. పోలవరం పాడుపెట్టాడు. పోలవరాన్ని అదే స్పీడ్తో చంద్రబాబు ఎంత స్పీడ్గా కట్టాడో, ఒక రోజు 24 గంటల్లో 35,000 క్యూబిక్ మీటర్. గిన్నీస్ రికార్డు అది, అంటే గిన్నీస్ రికార్డు సార్, నవయగా వాళ్ళు వేసిన గిన్నీస్ రికార్డు. 72% ఆయన నిర్మిస్తే, కంప్లీట్ చేస్తే, నువ్వు 28% కాదు కదా, 4% నువ్వు కంప్లీట్ చేయలేకపోగా ఏడాదిన్నర పాడు పెట్టేసరికి తర్వాత వచ్చిన ఫ్లడ్లో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఏం జరిగింది, గైడ్ బండు కుంగిపోయింది. ఇవాళ పోలవరం నువ్వు చేసినటువంటి ఈ విధ్వంసానికి బలైన పరిస్థితుల్లో మంచో చెడో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేల్కొన్నారు. మళ్ళా చంద్రబాబుని గెలిపించారు. చంద్రబాబు బలం మీద మోడీ ఆధారపడేటట్లు చేయబట్టి ఇప్పుడు తొలి బడ్జెట్లోనే నీకు పోలవరం బాధ్యత మాదే అన్నారు. 3 నెలల్లోనే 12,000 కోట్లు ఇచ్చారు రాజధానికి. పోలవరం రాజధానికి 15,000 కోట్లు, రాజధానికి 15,000 కోట్లు ఇచ్చారు. రాజధానికి మళ్ళా వరల్డ్ బ్యాంక్ నిధులు ఇప్పిస్తుంది. 2 ఇండస్ట్రియల్ పార్కులు, కొప్పర్తి కడప జిల్లాలో, ఓర్వకల్లు కర్నూలు జిల్లాలో, మళ్ళీ 12 లైన్లు ఎక్స్ప్రెస్ హైవే. రైల్వే బడ్జెట్లోనే 9,800 కోట్లు ఏపీకి ఇచ్చారు. రాజధాని చుట్టూతో ఔటర్ రింగ్ రోడ్డు బాధ్యత మాదే అంటున్నారు, 25,000 కోట్లు వస్తుంది. మళ్ళీ రిఫైనరీ ఒకటి, ఆయిల్ రిఫైనరీ ఏది మచిలీపట్నంలో BPCL 75,000 కోట్ల ప్రాజెక్ట్ శని వదిలింది. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది, మళ్ళా మహర్దశ పట్టింది. ఈ 5 ఏళ్ళు చంద్రబాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ధ్యేయంగా ముందడుగేస్తే మనం చూసాం. ఏది, ఒక లెజెండ్ చంద్రబాబు, ఒక లెజెండ్గా మిగిలిపోతాడు. ఈ మధ్య కొన్ని ఇంకా పోకడ పోలేదు సార్. కొంతమంది పిచ్చి కుక్కలు వచ్చి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు. సూపర్ 6 పథకాలు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ ఇస్తారు, అది ఇది మాట్లాడుతున్నారు. రాష్ట్రం ఒకవైపు సర్వతోముఖాభివృద్ధి చెందాలని పెద్ద ఆయన పరిపాలన చేసుకుంటాడా, ఇలా విధ్వంసం, ఇలా అల్లజడులు, ఈ డిస్టర్బెన్స్గా లేవు సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? అదే దురదృష్టం. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటని అడిగితే ఇదే చెప్పాలి. అక్కడ అభివృద్ధిలో, నిర్మాణంలో అక్కడ విమర్శలు రావు, రాజకీయ విమర్శలు, వాళ్ళ యొక్క పోరాటం. తెలంగాణలో అభివృద్ధికి అడ్డుపడరు సార్, ఎప్పుడు కూడా చేయమని ఇంకా కోరుకుంటారు. రాజకీయ ఇప్పుడు కేసీఆర్ కట్టుబడి చేసినా వీళ్ళేమీ అడ్డుపడలేదు. కాంగ్రెస్ ఈరోజు రేవంత్ రెడ్డి తెస్తున్నా వాళ్ళేమీ అడ్డుపడరు, స్వాగతిస్తున్నారు. అదేమో అక్కడ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఇక్కడ దురదృష్టం ఇదంతా నెగటివిటీ. ఏది, ఆంధ్రప్రదేశ్, సేమ్ ఆంధ్రప్రదేశ్లో నెగిటివ్. మంచి చేసేవాడికి అడ్డుపట్టం, రాకుండా చేయటం. వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వద్దని మెయిల్స్ పంపుతున్నారంట, దౌర్భాగ్యం సార్. ఇప్పుడు ఆ యూట్యూబ్ అకాడమీ ఏదో తెస్తామని ట్రై చేసి, ఆ యూట్యూబర్ ఆయన నీల్ మోహన్తో, ఆ గూగుల్ హెడ్తో ఆయన జూమ్లో మీటింగ్ పెట్టుకుంటే, ఆ యూట్యూబ్ అకాడమీ రాకుండా హైదరాబాద్లో పెట్టుకోండి అని రీట్వీట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎట్లాంటి దుష్ట శక్తులు ఇక్కడ ఉన్నాయంటే, ఈ దుష్ట శక్తులను అధిగమించి చంద్రబాబు ఇవాళ ఆంధ్రప్రదేశ్ను మళ్ళా పునర్నిర్మించాలా, రీబిల్డ్ ఏపీ. ఇవాళ మళ్ళా ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ చేస్తున్నారు. చంద్రబాబు ఆయన రావటమే మేక్ ఇన్ ఇండియా లాగా మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అదే కదా వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047. గతంలో మనం చూసాం ఆయన విజన్ 2020. 30 ఏళ్ల ముందు ఆలోచన చేస్తాడు. ఇప్పుడు మీరు వాళ్ళ చర్చ ఏంటి, ముఖ్యమంత్రిగా 30 ఏళ్ళు అయిందండి అన్నారు. మరో 30 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్కు తగిన పునాదులు వేసే దిశగా ఇవాళ చంద్రబాబు అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు ఆరోగ్య రహస్యం చెప్పండి సార్. ఇంత 75 ఏళ్ల వయసులో కూడా జింక పిల్లలాగా చెంగుని ఎగురుతుంటాడు. ఆయన ఆరోగ్య రహస్యం ఏమన్నా
చెప్పండి. బస్సు ఎక్కాడా? ఈ మధ్య అక్కడ బస్సు కూడా పైకి ఎక్కాడు. కాలువలు కూడా ఈయన వంగి కొబ్బరికాయ కొట్టలేని ముఖ్యమంత్రిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా బస్సులు ఎక్కడం కానీ, కాలువలు దాటడం, తిరుపతి కొండలు ఎక్కడం కానీ ఆయన ఆరోగ్య రహస్యం. ఖాళీ నడకన తిరుపతి ఎక్కుదాం వస్తావా అని అడిగాడు. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేశాడు. ఏమని? ఆయన పైన విమర్శలు. ఆయనకి 72 ఏళ్ళు, ఆయన అయిపోయింది ఆయన పని, ఆయన ముసలాయన అన్న విమర్శలకు ఆయన ఫిట్నెస్సే ఒక ఫిట్నెస్ రహస్యం సార్. తిరుగులేని సమాధానం, తిరుగులేని జవాబు. చెడు ఆలోచించడు. ఆయన ఫిట్నెస్ రహస్యం చెప్తున్నా. చెడు ఆలోచించడు, ఎప్పుడు మంచి ఆలోచిస్తాడు. పాజిటివ్. పక్కా నాశనం వాడని కోరుకోడు. ఎవడ నాశనం అయిపోవాలంటే వాడే నాశనం అయిపోతాడు అనుకోండి. ఉన్న అదృష్టం అదే, ఆయన మహర్దశ అదే. ఆయన ఇవాళ ఇంత మహర్దశ ఆయనకు పట్టిందంటే కారణం ఏంటంటే వాడు నాశనం కావాలని కోరుకోడు, పక్కాడు మంచి కోరుకుంటాడు, మంచి జరగాలని కోరుకుంటాడు. రాష్ట్రానికి మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి, తన పార్టీకి మంచి జరగాలని కోరుకుంటాడు. కానీ వైఎస్ఆర్ నాశనం బాగా కావాలా, రాజశేఖర రెడ్డి నాశనం కావాలని ఏనాడు. విపరీత బుద్ధి అంటారు కదా సార్. జగన్మోహన్ రెడ్డి ఏమో ఫుల్ నెగటివిటీ, అంత చెడు ఆలోచిస్తాడు, చెడు చేస్తాడు, చెడు వైపే నడుస్తాడు. ఇద్దరు క్వైట్ ఆపోజిట్ అన్నమాట. ఎవరు? కలికాలం అంటే ఇటువంటి మనుషుల గురించి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డిని చూపించవచ్చు. కలికాలం అంటే మీరు అదే అన్నమాట. తను తక్కువ తింటాడు, ఎక్కువ పని చేస్తాడు. ఆయన అన్నాడుగా రేవంత్ రెడ్డి మొన్న కూడా అంటూ, ఈయన గెలవంగానే భయపడిపోయినట్టుగా, అమ్మో అక్కడ చంద్రబాబు గెలిచాడు, 18 గంటలు పనిచేసే పని రాక్షసుడు వచ్చాడు, నేను 12 గంటలే పని చేస్తున్నా, నేను ఇంకో 6 గంటలు ఎక్కువ పని చేయాలి అంటే పోటీతత్వం. ఇవాళ 2 రాష్ట్రాల మధ్య ఒక కాంపిటిటివ్ స్పిరిట్. ఈయన పరిశ్రమలను ఆకట్టుకోవటం, ఈయన ఇక్కడ టాటా చైర్మన్తో సమావేశమైన సమయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఫాక్స్కాన్ చైర్మన్తో సమావేశం. గురు శిష్యులు పోటీ పడుతున్నారు. పార్టీలు వేరైనా గురు శిష్యులు ఇద్దరు అభివృద్ధికి ఒకరికొకరు పోటీ పడుతున్నారు. అమెరికా వెళ్ళాడు రేవంత్ రెడ్డి, 35,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు. ఇదేంటంటే అభివృద్ధిలో పోటీ పడాలి, 2 రాష్ట్రాలు స్నేహంగా సమన్వయంగా ముందుకు సాగాల. అది కదా ఇప్పుడు మొన్న సమావేశం కూడా 2 రాష్ట్రాల సీఎంల సమావేశం యొక్క లక్ష్యం అదే, వాళ్ళ అజెండా అదే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా రాజకీయ లాభాలు కాదు. కేసీఆర్ని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి పోలీసుని సాగర్ మీదకు పంపినట్టు. అది కుట్ర కుతంత్ర సార్. గత 5 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడా కూడా ఏ దేశ పర్యటనకు పోయి పరిశ్రమలు తేవాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చూడాల. అదే చంద్రబాబు నాయుడు ఎక్కిన తర్వాత చాలామంది సీఈఓలతో మాట్లాడుతుండో కంపెనీలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు సార్. నేననేది చంద్రబాబు నాయుడు గారు ఒక్క 10 ఏళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా కానీ సీమాంధ్ర ప్రజలు ఉంచుకోగలిగితే తర్వాత ఎవరన్నా రానిడతారు. ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా బాబు గారు కానీ ఉండగలిగితే రాష్ట్రం దశ దిశ మారిపోయి దేశం టాప్ 3 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మహర్దశ పట్టు ఆంధ్రప్రదేశ్కి మహర్దశ పడుతుందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చేశాడంటే ఇటు సైబరాబాద్ నిర్మాణం, ఈ సైబర్ టవర్స్, ఐటీ, బయోటెక్నాలజీ, జినోమ్ వ్యాలీ, ఇవన్నీ అక్కడికి ఆయన తీసుకురాగలిగి, మీరన్నట్టుగా ఎంప్లాయ్మెంట్ హబ్ అన్నారు, ఉద్యోగాల విప్లవం అన్నారు మీరు ఇందాక. అదంతా సాధ్యమైందంటే ఆయనకి 9 ఏళ్ళు ఇచ్చారు. ఏది 2 టర్మ్స్ అన్నమాట. అటు ఎన్టీఆర్ హయాంలో ఆయన 1 ఇయరే కదా ఉన్నది, 95 నుంచి 2004 దాకా ఉండటం వల్ల 2 టర్మ్స్లో ఫస్ట్ టర్మ్ పునాదేశాడు, సెకండ్ టర్మ్ కట్టుబడి కట్టాడు. ఇవాళ అక్కడ పెద్ద భవనం ఏర్పడింది. అది ఇక్కడ జరగలేదు. 5 ఏళ్ళు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చక్కగా అమరావతి అన్ని కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. పోలవరం 72% కంప్లీట్ అయింది. అటు తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారింది. దేశంలో 10 ఫోన్లు తయారైతే 5 ఫోన్లు తిరుపతిలో. ఇటు ఉత్తరాంధ్ర సాఫ్ట్వేర్ హబ్గా వచ్చింది. స్టార్టప్ విలేజ్లు వచ్చాయి, మెట్టెక్ జోన్ వచ్చింది. అంతా బ్రహ్మాండంగా ట్రాక్ ఎక్కి బుల్లెట్ స్పీడ్తో వెళ్తుంటే బుల్లెట్ ట్రైన్ మాదిరిగా అడ్డుపడ్డాడు జగన్మోహన్. జగనాసురుడు వాడు జగన్మోహన్ రెడ్డి అని రెడ్లు పరువు గంగలో కలిపాడు సార్. రెడ్డి అంటే ఒకటే సార్, గుర్తుపెట్టుకోండి, త్యాగానికి శౌర్యానికి ప్రతీక. ఒక్క ఛాన్స్ అన్న, నో మోర్ ఛాన్స్, ఇంకా నో మోర్ ఛాన్స్. అట్ట కాదుగా జనానికి ఛాన్స్ లేకుండా చేశారు. ఇవాళ జనం నష్టపోయారు. జగన్ నష్టపోవటం అది ఆయన వ్యక్తిగతం, వైసీపీ వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, అది వాళ్ళ దురదృష్టం. అక్కడ జరిగింది, ఇక్కడ జరగలేదు అన్నది మీరు అన్నారు. ఇప్పుడు ఇంకా ఇంకొక 10 ఏళ్ళు ఆయన దగ్గర చేయగల స్టామినా, ఫిట్నెస్లో ఆయన మించినాడు లేడు. ఇప్పుడు కూడా పరుగులు తీస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మంత్రులు పరుగులు తీయలేకపోతున్నారు. ఏది
ఇప్పుడు ఒక రేస్ నడుస్తోంది రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి మధ్య, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య, చంద్రబాబుకి మంత్రులకు మధ్య రేస్ నడుస్తోంది. కేబినెట్ మినిస్టర్లు కూడా ఆయనతో పోటీ పడుతున్నారు. ఇది కదా కావాల్సింది. భారతదేశం అంతా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు అంటున్నారు సార్. నేను విన్నా ఈ మాట. వాస్తవం. మొన్న భారతదేశం అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రధాని వైపు కాదు, చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ అన్నాడు కదా ఏమని, దేశంలో ఇవాళ పవర్ఫుల్ ఎవరు, చంద్రబాబు అన్నారు. ఇప్పుడు నంబర్ 1 మోడీ అయితే నంబర్ 2 చంద్రబాబు అన్నది. ఇవాళ రెండవ మహాశక్తిగా చంద్రబాబు వచ్చాడు అన్నది సీనియర్ జర్నలిస్టులు మేధావులు అంటున్నారంటే కారణం ఇదే. ఏది, ఆయన మహాశక్తితో రెండవ మహాశక్తితో అయినా తల పొగరెక్కదు. ఆయన కళ్ళు ఎప్పుడు నేల మీదే ఉంటాయి. ఆయన ఎప్పుడు అభివృద్ధి వైపే చూస్తాడు. ఆ 2 కళ్ళు చూసేది అటు పేదల సంక్షేమం, ఇటు రాష్ట్ర అభివృద్ధి. ఫైనల్కి వచ్చింది సార్ ఇది. ఒకానొక సందర్భంలో బాబు గారికి దేశ ప్రధాని అయ్యే అవకాశం వస్తే నాకొద్దు, నా తెలుగు రాష్ట్రమే నాకు ముద్దు అన్నాడు. ఎంతమంది ఈ విధంగా ఆలోచిస్తారు? స్వరాష్ట్రం పోయిపోయి చూశాడు కానీ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు దేవిగౌడ స్థానంలో చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిగా ఉండాల్సిన, ప్రధానమంత్రి పదవినే తృణప్రాయంగా వదిలేసినోడు చంద్రబాబు నాయుడు అంటారు సార్. ఇది ఎంతవరకు నిజం? అది చారిత్రక తప్పిదం అంటారు. ఏది, జ్యోతి బసు మీకు తెలుసు, ఆయనకు కూడా వచ్చింది అవకాశం, ఆయన కూడా తీసుకోవాల పశ్చిమ బెంగాల్లో. అది ఆయన ఏమన్నాడు అప్పుడు, జ్యోతి బసు నేను ఆ రోజు ప్రధాని తీసుకోకపోవడం చారిత్రక తప్పిదం అన్నాడు. ఆయనే అన్నాడు. ఏది, ఈయన అన్నాడు, ఎవరు, నేను తీసుకోకపోవడం చారిత్రక తప్పిదం అన్నాడు. కానీ ఆ రోజు గనక చంద్రబాబు గనక తీసుకుని ఉన్నట్లయితే అది ఒక చరిత్రగా మారేది. ఎందుకనంటే అప్పుడు ఈ యునైటెడ్ ఫ్రంట్ అసలు పడిపోయేది కాదు. అప్పుడు దేవేగౌడ చేయటము, తర్వాత గుజరాల్ని చేయటము, అది కాస్త కొలాప్స్ అవ్వటము, ఆ తర్వాత బీజేపీ బలపడటము, ఎన్డీఏ ఇవన్నీ రావటం. బీజేపీ బలపడి ఉండేది కాదు, ఖచ్చితంగా బలపడి ఉండేది కదా. ఆ రోజు ప్రధానమంత్రిగా బాబు గారు కానీ ఉండుంటే కాంగ్రెస్ వర్సెస్ యునైటెడ్ ఫ్రంట్ ఈ రెండింటి మధ్య ఉండేది. ఆయన గనక ఆ ప్రధాని పదవి గనక యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే ఇంకో రకంగా ఉండేది చరిత్ర. భారతదేశ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయి ఉండేది. కాకపోతే ఆయన అప్పుడు చెప్పింది ఏంటి, రాష్ట్రం కోసం ప్రజలే నాకు ముఖ్యమన్నాడు. ఇప్పటికీ దానికే స్టిక్ ఆన్ అయ్యాడు. ఆయన కళ్ళు ఎప్పుడు ఆ పదవి మీద లేవు. తనెంతవరకు తను పుట్టిన భూమి జన్మభూమే కదా. తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ లాగా తెలుగు జాతి వరకే స్టిక్ అనే. ఇప్పుడు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా అదే స్కీమ్, ఏది, జన్మభూమి. ఆ తర్వాత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో అదే స్కీమ్, జన్మభూమి మా ఊరు. ఇప్పుడు మళ్ళీ బిగించేశాడంట జన్మభూమి. ఏది, ఇప్పుడు కాగానే ఈ 3 నెలల్లోనే మళ్ళీ జన్మభూమి స్కీమ్ రేపు రాబోతోంది. సెప్టెంబర్ నుంచో కదా, అక్టోబర్ నుంచో, ఎప్పటి నుంచో, దసరా నుంచి ఏదో స్టార్ట్, జనవరి నుంచి అంటున్నారు జన్మభూమి. సంక్రాంతికి మొదలు పెడతాడేమో చంద్రబాబు. ఏంటంటే మీరు మీ జన్మభూమి మన పుణ్యభూమికి, మన మాతృభూమికి సేవ తెద్దాం రండి, లేదంటే సేవకి ఏదన్నా నిధులన్నా ఇవ్వండి. ప్రజల భాగస్వామ్యం, పాలనలో ప్రజల భాగస్వామ్యం చంద్రబాబు విజయ రహస్యం. శ్రమదానం కావచ్చు, వీటన్నిటికీ కూడా ఇవాళ అన్నా క్యాంటీన్ల ట్రస్ట్ పెట్టారు. అన్నా క్యాంటీన్ల ట్రస్ట్కి విరాళాలు ఇవ్వమంటే 50 లక్షలు, కోటి రూపాయలు ప్రతి ఒక్కళ్ళు కలవడం, చెక్కులు ఇవ్వడం మనం చూసాం. ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదాన ట్రస్ట్ మీకు తెలుసు, వెంగమాంబ ట్రస్ట్. అది వాళ్ళ భక్తులందరికీ అన్నదానం అక్కడ జరుగుతుంటే దాన్ని కూడా భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ప్రపంచంలో ఆకలి మించిన రోగం లేదంట. ఇవాళ అన్నా క్యాంటీన్ల ట్రస్ట్కి విరాళాలు ఇవ్వమని ఆయన పిలుపు ఇవ్వడం, ఏది, మానవతా విలువలు పెంపొందించేటటువంటి మార్గాలు సర్ అయ్యండి. ప్రజలని భాగస్వామ్యం, తద్వారా మానవతా విలువలు పెరగతాయని. ఇప్పుడు మీరు ఒకటే ఆయన తీసుకున్నది వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047లో 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ప్రతి ఏడు 15% అభివృద్ధి సాధించాలా. 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నారు వికసిత ఆంధ్రప్రదేశ్ విజన్ 2047లో. 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పించాల. 4 లక్షలు ఫస్ట్ ఇయర్ టార్గెట్. మరి 4 లక్షల ఫస్ట్ ఇయర్ టార్గెట్ కోసం మరి వీళ్ళందరినీ పెట్టుకుని ఇప్పుడు ఆ టాటా నటరాజ్ చంద్రశేఖర్ని టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా మారుస్తున్నాడు. ఇక్కడ భూతం ఉందంట, మళ్ళా మేము వస్తే మరి ఆ భూతం మమ్మల్ని రాదులేదు సార్. ఆ భూతం ఇంకా రానివ్వం కానీ, ఆ భూతాన్ని పట్టుకున్నా తల కింద తపస్సు చేసినా కూడా ఆ భూతం ఇంకా రాదు కానీ, ఆ దరిద్రం వదిలిపోయింది. వాళ్ళు పట్టుమని కొంతమంది కూడా ఉన్నారు. కాబట్టి ఇది
డివిఎస్ గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క 30 ఏళ్ల రాజకీయ జీవిత చరిత్రలో జరిగిన సంఘటనల గురించి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.